ఉంది. అయినా కూడా ఈ రోజు కూడా ఏ విధమైనటువంటి న్యాయం జరగకుండా కాలయాపన చేస్తున్నారు. పైగా ఆర్థిక ప్రలోభాలకు లొంగినటువంటి ఆనాటి 2016లో ఉన్నటువంటి విఆర్ఓ ఆర్ఐ ఎంఆర్ఓ గారు ఏమికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ జాయింట్ కలెక్టర్ గారు కోర్టులో పెండింగ్లో ఉన్నా కూడా వాళ్ళ భూమిని వీళ్ళకి చెందిన భూమిని వాళ్ళ దానిగా ఆన్లైన్లో పెట్టడం జరిగింది. అది చాలా ఘోరాతి ఘోరమైనటువంటి నేరం. ఒక ఎస్సీకి చెందినటువంటి ఒక ఎస్సీ మహిళకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసిన అలసత్వం వహించినటువంటి అధికారుల మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయవలసినటువంటి అవసరం ఉంది. అయినా కూడా అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏ విధమైనటువంటి స్పందన లేకుండా కాలయాపన చేస్తుంది. ఎప్పటికైనా ప్రభుత్వం తక్షణమే సరైనటువంటి న్యాయ విచారణ జరిపించి బహిరంగ న్యాయ విచారణ జరిపించి అందుట్లో రంగారావు అనే అతనైతే పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగి అతను భూమి కబ్జా చేసేటప్పటికి పైగా అతనికి 10 ఎకరాల పైన అతని పేరున అతని కుటుంబ సభ్యుల పేరున భూములు ఉన్నాయి. అలాగే కూరాకుల శ్రీనివాస అతనికి సుమారుగా 20 ఎకరాలు సొంత భూములు ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే ఈ అధికారులు నిమ్మక నీరెత్తినట్లుగా ఉండటాన్ని దాన్ని మేము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ రోజున మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎప్పటికైనా దీనిపై సంపూర్ణమైనటువంటి పూర్తి న్యాయ విచారణ జరిపించి బాధితురాలైనటువంటి విజయమ్మకి పూర్తి స్థాయిలో న్యాయం జరపకపోతే కనుక